ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ఈ దాడి ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి దాడి మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకునేటువంటి ప్లేస్ లో దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. దీనికి సంబంధించి అక్కడ ఆర్మీ బలగాలు భద్రతా లోపమే అని చెప్పేసి కూడా కొందరు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే నిన్న జరిగినటువంటి ఇష్యూ 9 బలగాల పైన 9 ఉగ్రదాడులు కూడా చేసేసింది, వాళ్ళ స్థావరాలను కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? మన దేశం ఇప్పుడు ముందు నడుస్తున్నది ఇది నయా భారత్. ఇంతకు ముందు లాగా కాకుండా ఒకప్పుడు మన దేశం పైన ఎవరన్నా దాడి చేస్తే అమెరికా వాళ్ళని సహాయం అడగడము, చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడగడము జరుగుతుండే. కానీ ఇప్పుడు అలా కాదు. కన్నుకి కన్ను, కాలుకి కాలు. ఒకవేళ మన దిక్కు తప్పుగా ఎవరన్నా కన్నెత్తి చూస్తే కళ్ళల్లో నుంచి గుడ్లు బీకే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మొత్తం భారతదేశంలోని త్రివిధ సైన్యం మొత్తం కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ రెడీగా ఉండి మన దేశంలో ముందు రక్షణ ముందు, మన దేశ సరిహద్దులలో రక్షణనే ముందు అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ఆ రోజు మీరు అన్నట్టుగా పెహల్గామ్ లో తప్పు జరిగింది. ఆ తప్పు జరగడానికి కారణము మన దేశంలోనే ఉన్న ఉగ్రవాదులు, దేశద్రోహులు. పక్కకున్న పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చారు, చొరబడ్డారు అని అంటే మన దేశంలో ఉన్న వాళ్ళే రండి అని చెప్పి రెడ్ కార్పెట్ వేసి కొంతమంది దేశద్రోహులు లోపలికి రప్పిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎలాగైతే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోకి వెళ్ళి వాళ్ళని హతమర్చి వచ్చారు టెర్రరిస్టులని, అట్లాగే మన భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులను, దేశద్రోహులను కూడా తరిమే సమయం దగ్గరలోనే ఉంది. ఓకే ఓకే మేడం, దాదాపు పాకిస్తాన్ అనే దేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది. దానికి చైనా కావచ్చు ఇతర దేశాలు సపోర్ట్ గా ఆర్థికంగా బలమిస్తా ఉన్నాయి. కానీ భారతదేశంకైనా ఫ్యూచర్ లో అయినా దెబ్బతినే అవకాశం ఉందా ఆర్థికంగా? ఎందుకంటే అణుబాంబులు కొనాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఇన్ని రోజుల నుంచి నరేంద్ర మోదీ గారిని ప్రతి ఒక్కరు అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేశారు. ఒక దిక్కు కార్గో అంటే మొత్తము కోల్ రేట్స్ అవన్నీ తగ్గిపోతుంటే మన భారతదేశంలో మాత్రం ఎందుకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి, డాలర్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి కంపేర్ టు మన రూపీ అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేశారు. దానికి కారణం ఈ రోజు అర్థమవుతుంది. నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం నా దేశస్తులు ఓట్లేసి నన్ను 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తే నేను నా దేశానికి నా తర్వాత ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా నేను ఏం సేవ చెయ్యాలి అని ఆలోచించి ఈ రోజు సీపోర్ట్స్ విషయంలోనే గాని, ట్రేడ్ విషయంలోనే గాని, డిఫెన్స్ విషయంలోనే గాని ఒక 40-50 సంవత్సరాల వరకు కూడా నా దేశం మొత్తం కూడా సురక్షితంగా ఉంటుంది అని చెప్పి ఈ రోజు తయారు చేశారంటే దానికి కారణం మన నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో తన దూరదృష్టి ఎట్లయితే ఆలోచించి చేయగలిగారో దాని వల్ల మనకు ఆర్థికంగా కూడా ఎలాంటి నష్టం ఉండదు. కానీ మనం అందరం కూడా ఒక్కటే చేయాలి, దేశంలో ఉన్న దేశ పౌరులందరూ కూడా కలిసిమెలిసిగా ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేస్తూ మన ధైర్యాన్ని, మన నమ్మకాన్ని నరేంద్ర మోదీ గారికి, మన భారతదేశ సైన్యం వైపు చూపాలి. మేడం చాలా మంది కూడా అటు పహల్గామ్ దాడి జరిగినప్పుడు చాలా మంది చెప్పుకొచ్చారు, క్వశ్చన్ చేశారు నరేంద్ర మోడీ, అక్కడ భద్రతా బలగాల లోపమే ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది దాదాపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అక్కడ ఆర్మీ బలగాలు ఎక్కువ వందల సంఖ్యలో ఉంటాయి. కానీ అక్కడ 100కు పైగా బుల్లెట్ల వర్షం కురిసింది, గంటన్నర పైగా కాల్పులు జరిపినా కూడా ఆర్మీ అంతలోపు అప్పటి వరకు 30 మంది చనిపోయే వరకు రాకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరిదన్నా బాధ జరిగినప్పుడు మాట్లాడడం తప్పు కాదు. అండ్ ఇంకొకటి, నరేంద్ర మోదీ గారిని మనం అందరం ఒక విశ్వ గురువుగా మన దేశానికి ఒక ధైర్యంగా చూస్తున్నప్పుడు అనడం తప్పు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోయారు కాబట్టి ఆ సమయంలో మాట్లాడారు. అంతేకాని దాని తర్వాత నరేంద్ర మోదీ గారు చేస్తున్న పనులని మనం వెనకలుండి ఒక సిఏ విషయంలో గాని, ఎన్ఆర్సి విషయంలో గాని సివిడో సెక్యులర్లు అందరూ కూడా ముందుకొచ్చి మన దేశ రక్షణ ముఖ్యము, మన దేశ పౌరులు మనకు ముఖ్యము, పాకిస్తాన్ అవన్నీ తర్వాత సంగతి, అరే పిండికే గతి లేని వాళ్ళు ఈ రోజు మన భారతదేశంలోకి వచ్చి చంపుతున్నారు అని అంటే వాళ్ళకి ధైర్యం ఎవరు కల్పిస్తున్నారు? మన భారతదేశంలో ఉంటున్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, వీళ్ళే సివిడో సెక్యులర్ పేర్ల మీద ఆ రోజు సిఏఏ ఎన్ఆర్సి తీసుకొస్తామంటే తీసుకురావద్దు అని చెప్పి రోడ్ల మీదకి బ్యానర్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మళ్ళా అదే బంగ్లాదేశీయులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, పాకిస్తానీ వాళ్ళు వస్తున్నారు, నరేంద్ర మోదీ నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే ఆ రోజు మేము చట్టం తీసుకొని వస్తాం, మీరు ఎందుకు పాటించలేదు? ఈ రోజు కూడా వక్ఫ్ బోర్డ్ లో సవరణ చేస్తున్న చట్టం తీసుకొని వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు పాటించాలి. అయినా
కూడా మమతా బెనర్జీ ఏమంటది, ఒక చట్ట సభలలో నిర్ణయించిన చట్టాన్ని మేం పాటించమని చెప్పి ధైర్యంగా చెప్తది. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఓవైసీ ఏమంటాడు, పేపర్లను చెప్పేసి మేము ముస్లింస్ ని దీన్ని వ్యతిరేకిస్తాము. అరే నువ్వు ముస్లిం అయినా హిందూ అయినా ఏదైనా సరే నువ్వు ఉండేది భారతదేశంలో చేసే చట్టం ప్రతి ఒక్కరికి చెందుతుంది, నువ్వు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఈ రోజు ఓవైసీ అంటాడు, అరే నరేంద్ర మోదీజీ ఆ పాగే బడో హమ్ తుమారే సాథే ఆ పచ్చాకియా అది అని మాట్లాడతాడు. మళ్ళీ నీ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఉగ్రవాదులను నువ్వు ఎందుకు పంపించలేకపోతున్నావు? ఇప్పటికీ కూడా ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డులతోటి చాంద్రాయణగుట్ట, ఓల్డ్ సిటీ, బడంగ్పేట్లలో మనుషులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు అని చెప్పి మేము చెప్తున్నాము. మళ్ళీ నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పి చిత్తశుద్ధితో నువ్వు ఎందుకు చెప్పట్లే? ఈ రోజు పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నావు, మళ్ళీ పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నోళ్ళని తెచ్చి నీ చుట్టుపక్కల ఎందుకు పెట్టుకుంటున్నావు? అట్లా మన దేశంలో ఉన్న ఈ గుంట నక్కలను, మన దేశంలో ఉన్న దేశద్రోహులను కూడా మనలాంటి వాళ్ళందరం కూడా ప్రయత్నించి పోలీస్ కంప్లైంట్లు కలెక్టర్లకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా తరిమేయాలి. ఓకే, అలాగే మేడం, ఏదైతే ఎంఐఎం సంబంధించినటువంటి అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు నిన్న ఏం చెప్తా ఉన్నారంటే పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎప్పుడైనా విన్నారా ఈ వ్యాఖ్యలు మీరు? ఇలా మాట్లాడారు. యాక్చువల్ గా అతనికి వ్యతిరేకం అంటే మొత్తము ప్రతి ఒక్కరు వ్యతిరేకస్తులు అయిపోతారు, ఎక్కడ నన్ను బతకనివ్వరేమో అని చెప్పి ఈ రోజు భయంతో పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నాడు. మళ్ళీ 70 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయింది అలా కుటుంబానికి గాని అలా పార్టీకి గాని? మొన్న రాజ్యాంగబద్ధంగా ఒక ఎంపీగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు జై పాలిస్తానీ అన్నాడు అదే నోరుతోటి. ఈ రోజు వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే అట్లాంటి దొంగలని ఎవరు నమ్ముతారండి? కేవలం ఈ రోజు వ్యతిరేకం అయిపోయింది మొత్తం ప్రపంచం వ్యాప్తంగా. ఇస్లాం అనంటే టెర్రరిజం ఏమో అన్న ఒక భయం అయిపోయింది అని చెప్పి ఈ రోజు ఈయనకి మళ్ళా అతనికి వ్యతిరేకం అయిపోయి వాళ్ళ పార్టీకి ఎక్కడ మొత్తం మనుగడుగు పోతదేమో అని చెప్పి ఈ రోజు పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని అంటాడు. ఒకప్పుడు భారత్ మాతాకి జై అనమంటే అనలే అదే నోరు వాళ్ళు. ఇప్పటికీ కూడా మీరు వెళ్ళి అడగండి, ఎంఐఎం వాళ్ళ నోట్ల నుంచి భారత్ మాతాకి జై అని అన్నారు. మళ్ళా అదే భారత్ లో ఉంటూ అదే తిండి తినుకుంటూ అదే నీళ్లు తాగుతారు, కానీ భారత్ మాతాకి జై అన్నారు. మళ్ళా పొద్దున లేస్తే హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడతారు. మళ్ళా అదే హిందువులు కట్టే పన్నులతోటి వాళ్ళు ఇవాళ బతుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళు నడిచే రోడ్ లో మన రూపాయి ఉంటది, వాళ్ళు వెళ్లే ఎయిర్పోర్ట్ లో మన రూపాయి ఉంటది, వాళ్ళు తినే తిండిలో మన రూపాయి ఉంటది, వాళ్ళు పీల్చే గాలిలో మన రూపాయి ఉంటది, వాళ్ళు ఉండే ఇళ్లలో మన రూపాయి ఉంటది, వాళ్ళు తీసుకునే జీతాలలో మన రూపాయి ఉంటది. ఆ టైంలో తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏం బాధ ఉండదు, కానీ అనాలన్నప్పుడు మాత్రం భారత్ మాతాకి జై అని మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి రావు అని అంటే ఆ చిత్తశుద్ధి కేవలం అపీస్మెంట్ పాలిటిక్స్. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం, ఈ సూడో సెక్యులర్లందరూ మానుకోవాలి. అలాగే కొంతమంది ఇప్పటికీ కూడా మా జీవితాలను కోల్పోయినా సరే, నా కుటుంబం లేకున్నా సరే, నా దేశంలో ఉన్న ప్రజలే ముఖ్యం అని చెప్పి బార్డర్లలో పోయి సైనికులు మొత్తం పోరాడుతుంటే ఈ రోజు ఏంటంటే సిపిఐ లీడర్ వాళ్ళందరూ కొంతమంది లోపల ఇక్కడ కూర్చొని ఆ విద్యాశాఖ నుంచి వాళ్ళు మీరు అసలుకి కొట్లాడుతున్నారా, సింధూర్ అంటే అదా, ఆపరేషన్ సింధూర్ అంటే రక్తపాతమా, అసలు కన్నుకి కన్నేనా సమాధానం అంటే ధర్మో రక్షిత రక్షిత, ధర్మానికి ఎవరైనా ఎదురు వస్తే తప్పకుండా మేము చేస్తాం. ఆ రోజు హనుమంతుడు ఎలాగైతే సీత కోసం లంకని కాల్చాడో అట్లాగే ఈ రోజు మన భారతదేశ ఆడపిల్లల కోసం అవసరమైతే పాకిస్తాన్ ని అన్నిటినీ కూడా కాలుస్తాం, కానీ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంరక్షించుకుంటాం అని చెప్పి ఈ రోజు ఇండియన్ ఆర్మీ చేస్తున్న దానికి మనం ఒక పౌరులుగా మనం గన్ను పట్టుకొని పోయి వాళ్ళతో పోరాడని అవసరం లేదు. ఒక పౌరులుగా ప్రతి ఒక్క నిమిషం జై హింద్, మీ వెంబడి మేమున్నామనే ధైర్యం చూపిస్తే చాలు.